హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో ఏం జరిగిందో తెలుసుకోవాలి అనుకుంటున్నారా? అయితే వెంటనే మనం సీరియల్లోకి వెళ్ళిపోదాం. ఇక శ్రేయ అయితే పండంటి మగపిల్లాడినైతే కంటుంది. కానీ ఆ పిల్లవాడికి కాస్త సీరియస్గా ఉంటుంది. 90% బతికే అవకాశాలు లేవని ఇక డాక్టర్ అయితే అవనికి అలాగే శ్రీకర్కి చెప్తుంది. ఒక్కసారిగా శ్రీకర్ అవని షాక్ అయిపోతారు. అదేంటి డాక్టర్, నా బాబుకి ఎందుకలా జరిగింది అని అంటుంటే, చూడండి, ఆ బాబు హెల్దీగా లేడు, పైగా వాడు బతకడానికి అవకాశం లేదు. మా ప్రయత్నం మేం చేస్తున్నాం, ఇక భారం మొత్తం ఆ దేవుడి మీదే వేయాలి అంటూ డాక్టర్ అయితే ఇంకా అవని అలాగే శ్రీకర్కి చెప్పడంతో ఒక్కసారిగా శ్రీకర్ కోపంతో రగిలిపోతాడు. అదేంటి డాక్టర్, నిన్నటి వరకు ప్రతి చెకప్లో బాబు హెల్దీగా ఉన్నాడని చెప్పారు, మరి పుట్టిన తర్వాత బాబులో హెల్దీ లేదని, పైగా బాబుకి 90% బతికే అవకాశాలు లేవని ఇలా మాట్లాడుతున్నారు. ఇలా జరగడానికి నేను ఒప్పుకోను, నాకు నా బాబు కావాల్సిందే అంటూ శ్రీకర్ చాలా కోపంగా డాక్టర్తో మాట్లాడి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. ఇంకా అవని అయితే, చూడండి డాక్టర్, నిన్నటి వరకు బాబు హెల్దీగానే ఉన్నాడని చెప్పి ఇప్పుడు ఉన్నట్టుండి ఇలా ఎందుకు చెబుతున్నారు అని అడుగుతూ ఉంటే, ఇక డాక్టర్ కూడా, చూడండి మేడం, బాబు పుట్టడం హెల్దీగానే పుట్టాడు, కానీ పుట్టిన తర్వాత బాబులో ఇమ్యూనిటీ తగ్గిపోయింది, పైగా ఆక్సిజన్ లెవెల్స్ కూడా పడిపోతున్నాయి. మాకు కూడా అదే అర్థం కావట్లేదు. ఉన్నట్టుండి బాబుకి ఎందుకలా అయిపోతుందో మాకు కూడా తెలియలేదు. అందుకే ముందుగా మీకు ఇన్ఫార్మ్ చేస్తున్నామంటూ ఇంకా డాక్టర్ అయితే అవనితో చెప్పడంతో ఒక్కసారిగా అవని, ఏంటి, బాబు పుట్టినప్పుడు హెల్దీగా పుట్టి ఇప్పుడు వాళ్ళు ఇన్ని ప్రాబ్లమ్స్ ఎదురవుతున్నాయా? అంటే ఇది ఎవరైనా బాబుకు కావాలని ఇబ్బంది పెడుతున్నారా అంటూ ఇక అవని అయితే ఆలోచనలో పడుతూ, చూడండి డాక్టర్, ఎలా అయినా సరే బాబుని మీరే బ్రతికించాలి అంటూ అవని అయితే ఇక డాక్టర్కి చెప్పి అక్కడి నుంచి బయటకు వచ్చేస్తుంది. ఇక ఇదంతా చూసిన పల్లవి అయితే తెగ సంబరపడిపోతుంది. వాడి చావుకి నువ్వే కారణమని శ్రేయ నమ్మాలి. ఆ తరువాత నువ్వు నీ పరిస్థితి ఎలా ఉంటుందో నాకు ఊహించుకుంటుంటేనే చెప్పలేనంత సంతోషంగా ఉంది. ఆస్తి కోసం శ్రేయ కొడుకుని నువ్వే చంపావని శ్రేయని నమ్మిస్తాను. ఇప్పుడు శ్రేయతో జరిగిందంతా చెప్తాను, తర్వాత నిన్ను శ్రేయ అసహించుకుంటుంది అంటూ ఇక పల్లవి అయితే తన మనసులో శ్రేయ గురించి అవని గురించి మాట్లాడుకుంటూ తెగ సంబరపడిపోతుంది. అలాగే తను అక్కడి నుంచి డాక్టర్ దగ్గరికి వెళ్ళి, థ్యాంక్ యూ డాక్టర్, నేను చెప్పింది చెప్పినట్టుగా చేశారు, థ్యాంక్ యూ, మీరు అడిగినంత డబ్బు మీ అకౌంట్కి వెళ్తుంది అంటూ ఇక పల్లవి అయితే డాక్టర్కి చెప్పి అక్కడి నుంచి బయటకు వెళ్ళిపోతుంది. ఇక బయట శ్రీకర్ అయితే ఏడుస్తూ ఉంటాడు. ఇక శ్రీకర్ని చూసిన అవని శ్రీకర్ భుజం మీద చేయి వేయడంతో వదినా అంటూ ఇక శ్రీకర్ అయితే అవని 2 చేతులు పట్టుకుని ఏడుస్తూ ఉంటే అప్పుడే అక్కడికి వచ్చిన అక్షయ్కి ఏమీ అర్థం కాక, అవని ఏమైంది, శ్రేయ బాగానే ఉంది కదా, శ్రీకర్ ఎందుకు బాధపడుతున్నాడు అని అడుగుతూ ఉంటే ఇక అవని అయితే జరిగిందంతా అక్షయ్కి ఒక్కసారిగా అక్షయ్ జరిగింది విని షాక్ అయిపోతాడు. అదేంటవని, పుట్టినప్పుడు బాబు హెల్దీగానే పుట్టాడు కదా, మరిప్పుడు బాబుకి 90% బతికే ఛాన్స్ లేదని డాక్టర్ ఎలా చెప్తుంది? అసలు ఇదంతా నిజమేనా? ఒకవేళ డాక్టర్ని మారుద్దామా, బాబుని చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దామా అని చెప్పడంతో ఇక శ్రీకర్ కూడా, అవునొద్దునా, నాకు కూడా అలాగే అనిపిస్తుంది, బాబుని చిల్డ్రన్స్ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్దాం వదినా అని అంటుంటే ఇక అవని, శ్రీకర్ చూడు, శ్రేయకి డెలివరీ చేసింది, అలాగే పిల్లల్ని కూడా తను చెకప్ చేస్తుంది, తను కూడా పిల్లల స్పెషలిస్టే, ఖచ్చితంగా నీ బాబుకి ఏమీ కాదు, నేను చెప్తున్నాను కదా, నువ్వు ఇలా బాధపడకు అంటూ ఇంకా అవని అయితే శ్రీకర్కి నచ్చ చెప్తూ ఉంటుంది. ఇంతలో పల్లవి శ్రేయ గదిలోకి వెళ్తుంది. ఒక్కసారిగా శ్రేయ పల్లవిని చూసి చిన్నగా నవ్వుతుంది. ఇక పల్లవి అయితే శ్రేయ దగ్గరికి వెళ్ళి, ఏంటి నవ్వుతున్నావు, అంత సంతోషంగా ఉందా, ఏం జరిగిందో తెలిస్తే ఆ సంతోషం కాస్త బాధగా మారిపోతుంది అని అంటుంటే ఇక శ్రేయ, ఏంటి పల్లవి, ఇంత సంతోషించే టైంలో కూడా ఇలా మాట్లాడుతున్నావు, నాకు బాబు పుట్టాడు, అది మరి సంతోషించాల్సిన విషయమే కదా అని అంటుంటే,
పుట్టింది బాబే, కానీ ఆ బాబుకి హెల్తీ లేదంట. 90% బాబు బతికే ఛాన్స్ లేదంట. పైగా డాక్టర్లు కూడా చెప్పేశారు. దీన్నంతటికీ కారణం ఎవరో తెలుసా? ఆ అవనిని అని అంటుంటే ఒక్కసారిగా శ్రేయ, పల్లవి ఏం మాట్లాడుతున్నావు? నా బాబు హెల్తీగా లేకపోవడానికి అవని అక్కకి కారణమేంటి? అసలు నన్ను కింద పడకుండా కాపాడిందే అవని అక్క. ఒకవేళ నిన్నలా పడుంటే ఖచ్చితంగా నాతో పాటు నా బాబు కూడా ఏదైనా జరుగుండొచ్చు. నువ్వు అబద్ధం చెప్తున్నావు. నీకు ఎవరైనా సంతోషంగా ఉంటే ఓర్చుకోలేని తత్వం ఉంది అంటూ ఇంకా శ్రేయ మాట్లాడుతుంటే శ్రేయ మాటలకి పల్లవి, చూడు శ్రేయ, నేను చెప్పేది 100% నిజం. కావాలంటే శ్రీకర్ బావని కూడా పిలిచి అడుగు, అదే చెప్తాడు. చూడు, ప్రతిసారి నువ్వు కడుపు నొప్పితో బాధపడుతుంటే నీకొక దిక్కుమాలిన కాషాయం ఆ అవని ఇచ్చేది కదా, అదే తాగడం వల్లే నీ కడుపులో ఉన్న బాబుకి పూర్తిగా ఇమ్యూనిటీ పోయింది. అందుకే వాడిలో ఎటువంటి హెల్దీ లేదు. ఇప్పుడు వాడు 10% మాత్రమే బతికే ఛాన్స్ ఉందని డాక్టర్లు చెప్తున్నారు. దీన్నంతటికీ నువ్వు తాగిన ఆ అవని ఇచ్చిన కషాయమే, తనిచ్చిన జ్యూస్లో ప్రతిసారి ఏదో ఒకటి కలిపి నీకిచ్చేది. అందుకే నీ కడుపులో ఉన్న బాబుకి ఇలా జరుగుతుంది అంటూ ఇంకా పల్లవి అయితే శ్రేయాని ఫుల్లుగా రెచ్చగొడుతుంది. ఒక్కసారిగా శ్రేయ, నో, అలా జరగడానికి వీల్లేదు, లేదు, నా బాబు నాకు కావాలి అంటూ గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఉన్న పలంగా పల్లవి ఉలిక్కి పడి ఇక అటు ఇటు చూస్తుంది. ఇదంతా నా కల, కానీ జరగబోయేది ఇదే అంటూ ఇంకా పల్లవి అయితే తెగ సంబరపడిపోతూ శ్రేయ దగ్గరికి వెళ్తుంది. ఇక శ్రేయ అయితే బాబుని దగ్గరికి తీసుకుని తనివి తీరా తన బాబుని చూస్తూ ఉంటుంది. ఇంకా పల్లవి అయితే, ఏంటి అంతలా చూసుకుంటున్నావు నీ బాబుని, తర్వాత చూసుకోలేవనా అని అడుగుతుంటే ఇక శ్రేయ అయితే, పల్లవి ఏంటా మాటలు, అసలు నీకేమన్నా మతిపోయిందా, అలా మాట్లాడుతున్నావు అని అంటుంటే, అది కాదు శ్రేయ, నీతో ఒక విషయం మాట్లాడాలి. చూడు, ఇప్పుడే పుట్టిన ఆ బాబు మీద నువ్వంత మమకారాన్ని పెంచుకోవద్దు. ఎందుకంటే అని అంటుంటే వెనుక నుంచి అవని, పల్లవి అని గట్టిగా అరుస్తుంది. ఒక్కసారిగా పల్లవి ఇక అవనిని చూసి ఉలిక్కి పడుతుంది. ఇదేంటి ఇప్పుడొచ్చింది అంటూ తన మనసులో అనుకుంటూ ఇంకా అవని వైపైతే చూస్తుంది. అవని లోపలికి వచ్చి, చూడు పల్లవి, శ్రేయ బాబుకి పాలివ్వాలి. ఇలాంటప్పుడు నువ్వు తనని డిస్టర్బ్ చేసి ఉండకూడదు. ముందిక్కడి నుంచి బయటికి పదా అని అంటుంటే, అది కాదు, నేను శ్రేయతో కొంచెం మాట్లాడాలి అని అంటుంటే, సిస్టర్, తనిప్పుడు బాబుకి పాలు ఇవ్వాలని చెప్పారు కదా, మరి తినని లోపలికి ఎలా రానిచ్చారు అని అడగడంతో, మేడం, బాబుకి ఆవిడ పాలు పెట్టాలి, ముందు మీరు బయటికి నడవండి. చూడలేదు మేడం అంటూ ఇక సిస్టర్ అయితే పల్లవిని బయటకు గెంటేస్తుంది. ఇంకా పల్లవి తన మనసులో, ఇదంతా నా కల, కానీ ఇదే నిజమవుతుంది. ఖచ్చితంగా ఈ అవని గురించి శ్రేయ దగ్గర నిజం చెప్పే తీరుతాను. శ్రేయ ఈ అవనిని అసహించుకుంటుంది. శ్రేయనే కాదు, అందరూ ఈ అవనిని అసహించుకుంటారు అంటూ పల్లవి అయితే ఇక ఆలోచిస్తూ బయటకైతే వస్తుంది. ఇంతలో శ్రీకర్ చాలా క్యాజువల్గా, వదినా ఈరోజు డిశ్చార్జ్ చేస్తారట, మనం ఈరోజు సాయంత్రమే వెళ్ళిపోవచ్చు అని చెప్పడంతో పల్లవి ఆశ్చర్యపోతుంది. ఇదేంటి, బాబు హెల్దీగా లేడని చెప్పినా సరే వీళ్ళు ఇలా మాట్లాడుతున్నారు అంటూ ఇక పల్లవి అయితే, బాబు 10% బతికే ఛాన్స్ ఉందని డాక్టర్ చెప్పారు కదా, మరి మీరు సాయంత్రమే డిశ్చార్జ్ అంటున్నారేంటి, నాకు ఏం అర్థం కావట్లేదు అని అంటుంటే ఇక శ్రీకర్ అయితే అవని వైపు చూస్తాడు. అవని పల్లవి దగ్గరికెళ్ళి పల్లవి చెంప పగలగొడుతుంది. ఒక్కసారిగా పల్లవికి ఏమీ అర్థం కాదు. అక్క అని అంటుంటే, అరవకు, ఎక్కువగా అరిచావంటే గొంతు నొప్పొస్తుంది. చూడు, నువ్వు చేసింది నాకు తెలీదనుకుంటున్నావా? డాక్టర్ని డబ్బుతో కొనాలని బాగానే ప్రయత్నించావు, కానీ డాక్టర్ నీ మాట ఎందుకు వింటుంది అంటూ ఇక అవని అయితే జరిగిన ఫ్లాష్ బ్యాక్ చూపిస్తుంది.
ఇంకా పల్లవి అయితే డాక్టర్ దగ్గరికెళ్ళి బాబు బ్రతకడని, బాబు 10% బతికే అవకాశం ఉందని వాళ్ళ అవనికి అలాగే శ్రీకర్కి చెప్పమని ఇంకా డాక్టర్ని అయితే బెదిరిస్తుంది. అలాగే డబ్బు కూడా ఆశ చూపిస్తుంది. ఇక డాక్టర్ అయితే పల్లవి మాటలకి ఒప్పుకొని తనిచ్చిన డబ్బు తీసుకుని ఇక పల్లవితో అలాగే అని చెబుతుంది. ఇక ఇంతలో అవని శ్రీకర్ పల్లవి ముందు లోపలికి వెళ్లడం, అలాగే డాక్టర్ వాళ్ళతో మాట్లాడడం ఇదంతా విన్న తర్వాత అక్కడి నుంచి పల్లవి చాలా సంతోషంగా బయటకైతే వెళ్ళిపోతుంది. ఇక తను వెళ్ళిపోవడం గమనించిన డాక్టర్, మేడం నన్ను క్షమించండి మేడం, మీకు అబద్ధం చెప్పాను. నిజానికి బాబుకి ఎట్లాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, బాబు చాలా హెల్తీగా ఉన్నాడు. పైగా వాడి కడుపులో ఉన్నప్పుడు మీరు అప్పుడప్పుడు ఇచ్చిన ఆ కషాయం వల్ల వాడికి మరింత ఇమ్యూనిటీ పెరిగింది. చూడండి మేడం, మీరిచ్చిన ఆ కషాయం వల్లే ఈరోజు వాళ్ళమ్మకి నార్మల్ డెలివరీ అయ్యింది. ఇదంతా మీ వల్లే అయింది మేడం. కానీ పల్లవి గారు నాకు డబ్బిచ్చి బాబు హెల్దీగా లేడని, పైగా బాబు బతికే అవకాశం పెద్దగా లేదని మీతో చెప్పమని నన్ను బెదిరించింది మేడం. అందుకే ఆవిడ చూస్తున్నంతసేపు మీతో ఈ అబద్ధాన్ని చెప్పాను. ఇదంతా ఒక అబద్ధం. ఎలా అయినా సరే నన్ను ప్రాబ్లం నుంచి గట్టెక్కించండి అంటూ ఇక అవనికి అలాగే శ్రీకర్ని ప్రాధేయపడుతుంటే, అవని మీరేం బాధపడకండి, ఇదంతా నేను చూసుకుంటాను అంటూ అవని అయితే ఇక డాక్టర్కి నచ్చెత్తుంది. ఆ తర్వాత శ్రీకర్ అయితే, వదిన ఏంటొదిన ఇదంతా, అసలు పల్లవి అరాచకాలు రోజు రోజుకి ఎక్కువైపోతున్నాయి. ఇప్పుడు పుట్టిన బిడ్డ గురించి కూడా పల్లవి ఇట్లా ఆలోచిస్తుందేంటో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఇప్పుడే పల్లవికి బుద్ధి చెప్తాను అంటూ ఇక శ్రీకర్ తన షర్ట్ని పైకి అనుకుంటూ ముందుకెళ్లబోతుంటే, అదే టైంలో ఇక పల్లవి మరొకసారి లోపలికి రాబోతుంది. ఇక అవని అది గమనించి శ్రీకర్కి, చూడు శ్రీకర్, పల్లవి నువ్వు కొడితేనో తిడితేనో మాట విందు, తనకి ఎలా చెప్పాలో నాకు బాగా తెలుసు. చూడు నేను చెప్పినట్టుగా చెయ్యంటూ ఇక అవని చెప్తుంది. శ్రీకర్కైతే అవని చెప్పినట్టుగానే శ్రీకర్ బాధపడుతూ అక్కడి నుంచి బయటికి వెళ్ళిపోతాడు. అది చూసిన పల్లవి తెగ మురిసిపోతుంది. ఆ తర్వాత అవని కూడా బాధపడుతూ బయటికి రావడం చూసి పల్లవి వాళ్ళిద్దరి మొహాలు చూసి తెగ సంబరపడిపోతుంది. అది గమనించిన అవని పల్లవికి బుద్ధి చెప్పాలి అనుకుంటుంది. అలా కొంతసేపటి తర్వాత పల్లవి శ్రేయ గదిలోకి వెళ్ళడం, ఆ తర్వాత అవని పల్లవి వెనక్కి వెళ్ళి పల్లవిని బయటకు తీసుకురావడం, ఇలా జరిగిందంతా కూడా అవని పల్లవికైతే చెప్తుంది. ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. ఇక పక్కన ఉన్న శ్రీకర్ అయితే, చూడు ఇంతవరకు పెద్దవాళ్ళ మీద కుట్రలు చేశావు, అలాగే అందరినీ ఇబ్బంది పెట్టావు. ఇప్పుడిప్పుడే భూమి మీద పడ్డ నా బిడ్డ గురించి ఈ రకంగా ఎందుకు ఆలోచిస్తున్నావో నాకు అస్సలు అర్థం కావట్లేదు. ఛీ, నీలాంటి దాంతోనా మేము ఆ ఇంట్లో ఉంటుంది. చూడు ఇప్పుడే నువ్వు చేసిందంతా కమల్కి చెప్తే కమల్ నీ ప్రాణాలు తీయడానికి కూడా వెనకాడ్డు. కేవలం వదిన చెప్పిందన్నా ఒక్క కారణంతోనే నిన్ను వదిలేస్తున్నాను అంటూ ఇక శ్రీకర్ అయితే, వదిన నేను డ్రైవర్కి ఫోన్ చేశాను, శ్రేయాని తీసుకొని మనం బయలుదేరాలి. అమ్మ కూడా ఇంటి దగ్గర హారతితో రెడీగా ఉంది అని చెప్పడంతో ఇక అవని అయితే లోపలికి వెళ్ళి, శ్రేయ రెడీనా అని అంటుంటే, రెడీ అయ్యానక్క అంటూ ఇక బాబుని ఎత్తుకుని అక్కడి నుంచి బయటకైతే వెళ్తుంది. ఇంకా ఎదురుగా ఉన్న పల్లవిని చూసి, పల్లవి ఇందాక నువ్వేదో నాతో చెప్పాలన్నావు అంటుంటే ఇక అవని అయితే, ఏం లేదు శ్రేయ, ఇదిగో నిన్ను డిశ్చార్జ్ చేస్తున్నారు కదా, ఈ విషయం చెప్పాలనే వచ్చింది, అంతే, పద వెళ్దాం అంటూ ఇక అవని అయితే శ్రేయాని తీసుకుని ఇంటికైతే బయలుదేరుతూ వెనక పల్లవి వైపు చూసి, ఏంటి ఇంకా అక్కడే ఉన్నావు, నువ్వు రావా, ఇక్కడే ఉంటావా అని చెప్పడంతో ఇక పల్లవి కోపంగా వాళ్ళకంటే ముందుగా వెళ్ళి తను వచ్చిన వెహికల్లో అక్కడి నుంచి ఇంటికైతే వెళ్ళిపోతుంది. ఇక ఇంటి దగ్గర అవని శ్రేయాని తీసుకుని వస్తుందని అందరూ కూడా ఎదురు చూస్తారు. ముఖ్యంగా ఆరాధ్య అయితే తనకి తమ్ముడు వస్తున్నాడని ఎగిరి గంతులు వేస్తూ ఉంటుంది. ఇక ఇంటి ముందు ఆగిన కార్ చూసి అందరూ కూడా తెగ సంబరపడిపోతూ హారతి పళ్ళెంతో సిద్ధంగా ఉంటారు. ఇక శ్రేయా బిడ్డని హారతిచ్చి మరీ లోపలికి తీసుకొస్తారు. ఇక శ్రేయ అయితే ఇంట్లోకి వెళ్ళిన తర్వాత అవని దగ్గరికి వెళ్తుంది.
అవని 2 చేతులు పట్టుకుని, అక్క, నేనీరోజు ఇలా సంతోషంగా ఉన్నానంటే దానికి కారణం నువ్వే అక్క. నువ్వు నన్ను, నా బిడ్డని క్షేమంగా కాపాడావు. నాకు చాలా సంతోషంగా ఉంది. డాక్టర్ అంతా చెప్పారు. నేను కడుపు నొప్పితో ఇబ్బంది పడిన ప్రతిసారి కషాయం అంటూ ఇచ్చినప్పుడల్లా దీనివల్ల నాకు వచ్చిన ఇబ్బందులు తగ్గిపోతాయా అని నీ విషయంలో చాలా తప్పుగా ఆలోచించేదాన్ని. కానీ వాటి వల్లే ఇప్పుడు నా బిడ్డ, నేను ఇంత హెల్తీగా ఉన్నామని అర్థమైంది. నీ విషయంలో నేను చాలా తప్పులు చేశాను, చాలా పొరపాటు కూడా పడ్డాను. కానీ నువ్వెంత మంచిదానివో నాకిప్పుడు అర్థమైంది. నన్ను క్షమించక్క. మనుషుల కంటే ఆస్తులు ముఖ్యం అనుకున్నాను, కానీ ఆస్తుల కంటే మనుషులే ముఖ్యం, బంధుత్వాలే ముఖ్యమని నాకు అర్థమయ్యేలా చేశావు. వీడు పుట్టిన తర్వాతే నా కళ్ళు తెరుచుకునేలా చేశావంటూ ఇక శ్రేయ అయితే అవని కాళ్ళ మీద పడబోతుంటే ఒక్కసారిగా అవని, శ్రేయ, నీకేమన్నా పిచ్చి పట్టిందా? నువ్విప్పుడు బాలింతవి, ఇలా కిందకి వంగడమేంటి? చూడు, ఇంకెప్పుడు ఇలాంటి తప్పులు చేయకు. శ్రీకర్, తనని తీసుకుని లోపలికి వెళ్ళు. తనకి కావలసినవన్నీ నేను ఏర్పాటు చేస్తాను అంటూ ఇక అవని అయితే శ్రీయాని శ్రీకర్కిచ్చి లోపలికైతే పంపిస్తుంది. ఇదంతా చూసిన అక్షయ్ చాలా ఆనందపడతాడు. అలాగే పార్వతి, అమ్మా అవని, ఎన్ని రోజులు శ్రేయ కాస్త గడుసుగా మాట్లాడేది. తన మాటలతో అందరి మనసులు బాధపడేవి. కానీ తను కూడా మారిపోయి నీ విషయంలో నిన్ను అర్థం చేసుకోవడం నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. బిడ్డ అడుగు పెట్టగానే ఇంట్లో అన్ని సంతోషాలే మొదలయ్యాయి అంటూ ఇక పార్వతి మాట్లాడుతుంటే ఇదంతా విన్న ఆ పల్లవి మాత్రం కోపంతో రగిలిపోతుంది. నేను ఏదనుకున్నా జరగటం లేదు. అసలు ఈ అవని నేను చేసే ప్రతి విషయంలోనూ అడ్డుపడుతూనే వస్తుంది అంటూ పల్లవి కోపంగా ఇక తన గదిలోకైతే వెళ్ళిపోతుంది. ఒక్కసారిగా కోపంతో రగిలిపోతున్న పల్లవిని వెనుక నుంచి హత్తుకున్నట్టుగా అనిపిస్తుంది. ఒక్కసారిగా పల్లవి గట్టిగా అరిచి, ఏయ్, అసలే నా మూడు బాగోపోతే ఎవరు నన్ను పట్టుకుంది అంటూ వెనక్కి తిరిగి చూసేసరికి ఇక కమల్ అయితే చాలా రొమాంటిక్ గా కనిపిస్తాడు. ఒక్కసారిగా కమల్ని చూసిన పల్లవి షాక్ అయిపోతుంది. ఇదేంటి, ఈ తింగరుడికి నన్ను చూస్తే మూడొస్తుందా? వీడి ఇలా రొమాంటిక్గా వచ్చాడు. అసలే నేను చాలా చిరాగ్గా తిక్కలో ఉన్నాను. ఇప్పుడు వీడు ఇలా వచ్చాడేంటి అంటూ పల్లవి చాలా చిరాకు పడుతూ ఇక శ్రీకర్ వైపు, ఏంటి బావా, ఏంటిదంతా? అసలే నా మూడ్ బాలేదు. ఇట్లాంటప్పుడు నువ్విలా రావడం ఏంటో నాకు అర్థం కావట్లేదు అంటూ ఇక పల్లవి అయితే శ్రీకర్ కమల్తో మాట్లాడుతుంటే, కమల్, చూడు పల్లవి, మూడు బాగున్నప్పుడు కాస్త భర్తతో ప్రేమగా మాట్లాడితే మళ్ళీ మూడొస్తుంది. అలాగే మనం సంతోషంగా కూడా ఉంటాం. చూడు, అవని వదనికి ఆరాధ్య ఉంది. అలాగే శ్రేయ వదనికి కూడా ఒక బాబు పుట్టేశాడు. నీకు నాకే ఎవ్వరూ లేరు. చూడు, ఇప్పటికే ఆస్తులు నాన్న 3 భాగాలు చేసేశారు. అవని వదనికి పిల్లలు పుట్టారు కాబట్టి తన వాటా తనకెళ్ళిపోతుంది. అలాగే శ్రేయ వదినికి కూడా బాబు పుట్టేశాడు కాబట్టి తన వాటా కూడా తనకెళ్ళిపోతుంది. కానీ మనకి రావాల్సిన వాటానే అవని వదిన హ్యాండ్ ఓవర్లో ఉంటుంది. చూడు, మనకు కూడా చక్కగా పిల్లలు పుడతాయి. మన ఆస్తి కూడా మనకొచ్చేస్తుంది కదా. అప్పుడు మనం కూడా హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు కదా అంటూ ఇక కమలైతే మొదటిసారిగా పల్లవికి నచ్చేలా మాట్లాడడంతో ఒక్కసారిగా పల్లవి షాక్ అయిపోతుంది. బావా, నువ్వంటుంది నిజమేనా? మనకి పిల్లలు పుడితే ఆస్తి వస్తుంది అంటున్నావు. నువ్విలా ఆస్తి కోసం ఆలోచిస్తుంటే నాకు నిజంగా చాలా సంతోషంగా ఉంది అని మాట్లాడుతూ ఉంటే ఇక కమల్ కూడా, నిన్ను హ్యాపీగా ఉంచడమే కదా నా బాధ్యత. నీకోసం ఇక నుంచి ఏదైనా చేస్తాను. నీ సంతోషం కోసం ఎలా ఉండాలన్నా అలాగే ఉంటాను అంటూ ఇక కమల్ అయితే పల్లవిని దగ్గరకు తీసుకుని హత్తుకుంటూ తన మనసులో, నిన్ను ఎలా మారుస్తాను నువ్వే చూస్తావుగా. నువ్వు నేను చెప్పినట్టుగా మారవు. నీ దారిలోకొచ్చి నిన్ను ఎలా మారుస్తానో చూస్తూ ఉండు అంటూ ఇక కమల్ అయితే పల్లవి వైపు ఒకలా చూస్తూ నవ్వుకుంటూ ఇక మీనాక్షి మాటల్ని గుర్తు చేసుకుంటాడు. ఇంకా పల్లవి కూడా, ఈ తింగరుడు ఎన్ని రోజులు అవని జపం చేసేవాడు,
కానీ మా ఆస్తికి అవని గార్డియన్గా ఉండడం ఈ తింగారడికి కూడా నచ్చలేదు. అంటే వీడు నిదానంగా నా రూట్లోకి వస్తున్నాడు. వీణ్ణి నా రూట్లోకి తిప్పుకొని అవనిని ఒక ఆట ఆడుకుంటాను అంటూ ఇక పల్లవి కూడా కమల్కి దగ్గరైపోతుంది. రానున్న ఎపిసోడ్స్లో ఇక కమల్ తన ప్రేమతో పల్లవిని మార్చడం మొదలు పెడతాడా, లేక పల్లవి చేస్తున్న కుట్రలకి కమల్ కూడా ఒక కారణమైపోతాడా? రానున్న ఎపిసోడ్స్ అయితే మరింత ఇంట్రెస్టింగ్ గా మారిపోతున్నాయి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మీకు ఈ సీరియల్లో